ఒక పెద్ద కొండ దగ్గర అనేక మంది కూలీలు రాళ్లు కొడుతూ పనిచేస్తూ ఉండేవారు. ఆ కొండలో ఒక పెద్ద సొరంగం ఉండేది. ప్రతి ఉదయం వారు తమ తమ క్యారేజీలు చేతబట్టి సొరంగం లోపలికి వెళ్తూ ఉండేవారు. లోపలికి వెళ్ళగానే అందరూ ఒక పక్కన తమ క్యారేజీలు పెట్టి తర్వాత రాళ్లు కొట్టే పనిలో నిమగ్నమైపోతారు. వారిలో ఒక క్రైస్తవుడు కూడా ఉండేవాడు. అతను ప్రతిరోజూ తన క్యారేజీ పెట్టి చిన్నగా ప్రార్థన చేసి పనిలో పడేవాడు. ఒకరోజు అందరూ పనిలో బిజీగా ఉన్నప్పుడు ఎక్కడినుంచో ఒక కుక్క లోపలికి వచ్చి ఒక్కొక్క క్యారేజీ దగ్గర తిరిగి చూస్తూ చివరికి ఆ క్రైస్తవుడి క్యారేజీ నోట పట్టుకుని బయటికి పరిగెత్తింది. అది చూసిన కూలీలు నవ్వుతూ, హరే చూడండి, కుక్క అతని క్యారేజీనే తీసుకెళ్తోంది. ఏమయ్యా, నీ యేసు ప్రభువు నీ క్యారేజీని కూడా కాపాడలేకపోయాడా? మా క్యారేజీలు సేఫ్గా ఉన్నాయి, నీదే ఎందుకు పోయింది అని హేళన చేశారు. ఆ క్రైస్తవుడు బాధతో, అయ్యో నా క్యారేజీ, నా భోజనం అని కుక్క వెనకాల పరిగెత్తాడు. అతను స్వరంగం బయటికి వచ్చి కుక్కని వెదుకుతూ ఉండగానే ఒక్కసారిగా భయంకరమైన శబ్దంతో ఆ కొండలో భాగం కూలిపోయింది. స్వరంగం లోపల పనిచేస్తున్న చాలామంది మీద రాళ్లు పడిపోయాయి. బయటకు దగ్గరగా ఉన్న కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అందరూ ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకుంటూ, చూశారా, ఆ క్రైస్తవుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, అందుకే దేవుడే అతన్ని బయటికి తీసుకొచ్చాడు. దేవుడు తన బిడ్డలను ఎప్పుడూ వదిలిపెట్టడు అని అన్నారు. ఆ క్రైస్తవుడు కన్నీళ్లు పెట్టుకుని దేవునికి నమస్కరించి, ప్రభువా, నా క్యారేజీ పోయిందని నేను బాధపడ్డాను. కాని అది నీ ప్రణాళిక అని నాకు తెలియదు. నన్ను రక్షించడానికి నీవు ఆ కుక్కను పంపావు. నిజంగా నీవు నీ బిడ్డలను ఎప్పుడూ వదిలిపెట్టవు అని ప్రార్థించాడు. ఈ చిన్ని కథలో నీతి ఏమిటంటే, దేవుని బిడ్డలకు శ్రమొచ్చినప్పుడు, ఆ శ్రమలు మన మేలు కొరకే అని గ్రహించి, మనము దేవునికి దగ్గర కావాలి. దేవుణ్ణి అపార్థం చేసుకోకూడదు. దేవునికి దూరం కాకూడదు.